అర్థమవుతుంది. అండ్ 'శంబాల' మూవీ గురించి మీరు స్క్రిప్ట్ ఇది వినగానే యెస్ ఇది నా మూవీయే. నేను చేసేస్తున్నా అని ఫిక్స్ అయిపోయారా స్టోరీ వినగానే? నాకు ఫస్ట్ స్టోరీ వినిన వెంటనే నాకు ఇమ్మీడియట్‌గా చెప్పాడు డైరెక్టర్. చాలా బావుంది. ఓకే. దీన్ని మనం చాలా బాగా చేయాలి, బాగా తీయాలి అని చెప్తే తను కూడా లేదు సార్ మనం బాగా ప్లాన్ చేసాం. దీన్ని బాగా చేద్దాం, బాగా తీద్దాం అని చెప్పి అనుకున్నాం. దానికి తోడు ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే ఆల్సో బ్యాక్డ్. అది చాలా ఇంపార్టెంట్ కదా. సినిమా మనం అనుకున్నట్టు తీయాలంటే ఎంత ఉన్నా కూడా ప్రొడ్యూసర్ సైడ్ కూడా సపోర్ట్ అంతే సపోర్ట్ ఉండాలి. సో వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేయడం ఈ సినిమాకి అంటే నా కెరియర్ హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమాకి అయింది. సో సినిమా అంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. సో రేపొద్దున దానికి అదొక మంచి విషయం. ఎందుకంటే థియేటర్కి వచ్చినోడు 100% చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. సో వినిన వెంటనే ఇది 100% ఇమ్మీడియట్గా వేసి చెప్పాను. ఓకే. అండ్ 'శంబాల' మూవీ ఆఫర్ మీకు ఎలా వచ్చిందంటే చాలా ట్రెడిషనల్ క్యారెక్టర్ కదా. సో మిమ్మల్ని ఎత్తుకుంటే ఆ ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ రోల్కి చాలా మందిని ఆడిషన్ చేశారంట అండి. చాలా మందిని చూసారంట. డైరెక్టర్ గారు చెప్పారు దట్ ఆల్మోస్ట్ 400 to 500 ప్రొఫైల్స్ చూసాను. 400 to 500 అక్రాస్ ఆల్ సౌత్ ఇండియా లైక్ తెలుగు, తమిళ్, కన్నడ అంతా చూసిన తర్వాత లాస్ట్లో నా ప్రొఫైల్ రావడం అండ్ హీ ఫౌండ్ ఆ ట్రెడిషనల్ ఫేస్ ఉంది, ట్రెడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. బికాజ్ పంతులు గారు కూతురు కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ దట్. అండ్ అలా చూడడం కానివ్వండి, తర్వాత లుక్ టెస్ట్ అయింది. అయిన తర్వాత చిన్న ఆడిషన్ లాగా పెట్టారు. అండ్ ఆల్సో అంతా అయిన తర్వాత ఒకటి రోజులో మార్నింగ్ వెళ్ళాను, ఈవినింగ్ అలా కన్ఫర్మ్ అయిపోయాను. సో ఇట్ వాస్ లైక్ దాట్. అండ్ తొందరగా చాలా నెక్స్ట్ వీకేనేమో షూట్ కూడా ఎస్కలేట్ అయిపోయింది. నైస్ నైస్. అంటే ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా ఈ మూవీకి సంబంధించి? అంటే ఈ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరు ముందు కూర్చొని మీరు సాయి గారు ఏదన్నా మాట్లాడుకోవడం, మనం ఇలా చేయాలి అలా చేయాలి, ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? మా ఫస్ట్ మీట్ మా ఫోటో షూట్ అప్పుడు. ఓకే. సో అప్పుడు లైక్ అగైన్ లైక్ హీ వాజ్ జస్ట్ ఇన్ టు హిస్ క్యారెక్టర్, ఐ వాజ్ ఇన్ టు మై క్యారెక్టర్. బట్ షూట్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కషన్. సినిమా గురించి, క్యారెక్టర్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇప్పటికీ కూడా వి డిస్కస్ అబౌట్ ద ఫిలిం. బికాస్ సినిమా బాగా వచ్చింది కాబట్టి వీ వాంట్ టు యునో పుష్ ఇట్ యాజ్ మచ్ as పాసిబుల్ టు ద ఆడియన్స్. సో జనాల వరకు తీసుకెళ్ళాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళ యూనో ఆదరించాలి. బికాజ్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా మంచి కంటెంట్ని చాలా ఆదరిస్తారు, ప్రేమిస్తారు. సో ఐ రియలీ విష్ ఇది అలాంటి ఒక సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఆది గారిని మీరు ఇంతకు ముందు కలిసారా లేదంటే అదే ఆడిషన్లో కలిసారా? లేదండి, 1-2 సార్లు కలిసాను. భోపాల్ అని ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఒకసారి కలిసాను. అండ్ ఒకసారి హీ వాజ్ విత్ హిస్ ఫ్యామిలీ, ఐ కేమ్ విత్ మై ఫ్యామిలీ ఫర్ ఎ డిన్నర్. సో అక్కడ ఒకసారి హాయ్ చెప్పడం జరిగింది. యాక్చువల్లీ సాయి గారు నాకు బాగా తెలుసు అనమాట, ఫ్రమ్ బెంగళూరు. సో నేను ఈ సినిమా ఓకే చెప్పినప్పుడు కూడా ఫస్ట్ సాయి సార్కి చెప్పాను. నేను మేము అక్కడ కలిసాము. లేదు, సాయి ఆది గారితో సినిమా చేస్తున్నానని నేను సాయి సార్కి చెప్పాను ఫస్ట్. హీ వాజ్ ఆల్సో ఎక్సైటెడ్, ఏ సినిమా చేస్తున్నామని. యాక్చువల్లీ టు బి రియలీ ఆనెస్ట్, సాయి సార్ ఒకసారి నాతో చెప్పారు, లేదు నువ్వు ఆదితో ఒక సినిమా చెయ్యాలి అని కూడా చెప్పడం జరిగింది. ఐ థింక్ నేను కూడా గట్టిగా అనుకోవడం వల్ల ఏమో ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాపెండ్. ఈరోజు ఎంత ప్రేమ ఆదరణ పొందుతుందంటే ఐమ్ ఫీలింగ్ సో ఫార్చునేట్ అండ్ లక్కీ. ఇలాంటి ఒక సినిమాలో నేను ఒక యూనో చిన్న పార్ట్ ప్లే చేస్తున్నందుకు. చాలా మంచి ప్లే చేస్తున్నారు మీరు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఫస్ట్ లుక్కి చాలా అప్రిసియేషన్ వచ్చిందండి. సిన్స్ దట్ ఇట్ గాట్ రిలీజ్డ్, అది కాదు ఫస్ట్ రిలీజ్ అయింది. దాని తర్వాత ప్రతి క్యారెక్టర్ రివీల్కి కూడా తెలియని ఒక అప్రిసియేషన్. సో నా క్యారెక్టర్కి, మధు క్యారెక్టర్కి చాలా డిఫరెంట్గా, కొత్తగా ఏదో డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. మా క్యారెక్టర్స్ చూస్తే మీరు చాలా డిఫరెంట్గా రివీల్ చేస్తారు అన్ని లుక్స్ని కూడా. సో ది సిన్స్ ద లుక్ రిలీజ్ అప్పటి నుంచి అప్రిసియేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే వింటుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది.